బాబు జగ్జీవన్ గారిని 117వ జయంతి ఉత్సవాలని మన ఉప్పల్లోని చిలకనారులోని అంగరంగ వైభవంగా చేసుకోవడం చాలా మంచిది. కానీ జయంతులు చేసుకున్న సందర్భాల్లో నాకున్న 2 మాటలు మీ అందరూ పెద్దలు సిటిజన్స్ మీ అడుగుజాడలో మేము నడవాలి, మీరు చూపించే మార్గంలో మేము మీ వెనకాల ఉండాలి. కానీ దుర్మార్గం ఏంటంటే రాజాధికారంలో మనకు రావాల్సిన భాగస్వామ్యం మనకు రావడం లేదు, మనకు రావాల్సిన హక్కులోనే మనకు రావడం లేదు, మన పిల్లల అర్హత మనకు రావడం లేదు, దోపిడీ జరుగుతుంది. దాన్ని మీ అందరి ఆధ్వర్యంలో, ఎందుకంటే మీ అనుభవాలు చాలా గొప్పవి. ఆ గొప్ప అనుభవాలతో రాబోయే రోజులలో మీ దాంట్లోనే కొందరు ఎమ్మెల్యేలుగా కార్పొరేటర్లుగా చైర్మన్లుగా రావాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు లేదే తెలంగాణ రాష్ట్రం లేదు. ఆ దాని గురించే బాబు జగ్జీవన్ రావు గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, చాలా మంది సాకల ఐరమ్మ కావచ్చు, సర్దార్ పాపన్న కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, మనందరికీ స్ఫూర్తిదాయకంగా మా రాజాధికారంలో మా భాగస్వామ్యం రావాలి, మా వాటా మాకు రావాలి, మా పిల్లల భవిష్యత్తు మాకు రావాలి అని ఆలోచన చేసి నిర్ణయాలు చేసినారు. దానికి తోడుగా రాజాధికారంలో భాగస్వామ్యం లేకపోతే నా పిల్లలు ఆగం కావద్దని ప్రవృత్తులను కూడా తయారు చేసుకున్నారు. ఒక కుమ్మరి పని చేసుకుని బతుకు బిడ్డానికి ఏం దొరకకపోతే నీ ఆత్మ గౌరవంతో నీ కులం నీకు బతికిస్తుంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా గౌరవానికి కళ్ళమ్ముకొని బతుకమని చెప్పింది. అదే ఒళ్ళోళ్ళకు ఒడ్లని చెప్పి అంటే ఒక్కొక్కరికి ఒక కులాన్ని అంటగట్టి మీకు ఎక్కడ ఏమన్నా రాజాధికారంలో మీకు న్యాయం జరగకపోతే మేము పెద్దలుగా, అందుకే మిమ్మల్ని పెద్దగా అన్నా, ఎందుకంటే అవన్నీ నడిపించేవాళ్ళు, మాకు దారి చూపించేవారు. మా దారిలో ఏదైనా చీకటి ఉంటే టార్చ్ లైట్ ఇచ్చి వెళ్తిరిచ్చి ఇంకా ముందు దారి పంపించేవారు. కాబట్టి మేమేమంటున్నామంటే మాకు ఈరోజు రాజాధికారంలో మా వృత్తులను మాకు రాకుండా చేసింది. ఈరోజు చూడొచ్చు ఐరన్ షాప్ అంటే కూడా మనది కాకుండా ఒక సాధారణంగా కూడా అన్ని కులాలు పెట్టుకున్న పరిస్థితి. ఒక మటన్ షాప్ కూడా, ఒక గవర్నమెంట్ వాయిస్తున్నారు కూడా, ఒక కార్పొరేటర్ కూడా. అంటే ఈ రోజు డబ్బు ఉన్నది ఏ వ్యాపారమైనా సరే అగ్ర కులాలు కొందరు దోపిడీ జరుగుతున్నాయి. అలాంటివి మనం అరికట్టాలంటే కేవలం మన దగ్గర ఉంది ఓటు. ఆ ఓటు సందర్భం కరెక్ట్ సమయం వచ్చినప్పుడే కరెక్ట్ మనోనికి ఓటు వేసుకుంటే మనోళ్ళు అవుతారు. నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్స్లలో ఆ కనువిప్పాయి మనోరు దగ్గర ఉన్న వాళ్ళకు పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వండి. మీరు మార్గదర్శనం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై బాబురావు జగ్జీవన్ సార్.